ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 125 అధ్యాయము 126, 127 కూడా చదువుకుందారండి. యెహోవా యందు నమ్మకించువారు కదలక నిత్యము నిలిచి సీయోను కొండవలే ఉందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిరంతరము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపుకున్నట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాచ్ఛం మీద నుండదు. యెహోవా మంచివారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. తమ వంకర త్రోవలకు తొలగిపోవారని పాపము చేయవారితో కూడా యెహోవా కొనుపోవును. ఇజ్రాయేలు మీద సమాధానముండునుగాక. 126 అధ్యాయము. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించుచున్నప్పుడు మనము కలకరిన వారి వలె నుంటిమి. మన నోటి నుండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించును. కన్నీళ్లు విడుచుచూ విత్తువాడు సంతోషముతో పంట కోసెదను. పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొనుచు వచ్చెను. 127వ కీర్తన చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టివారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మెలికినిండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటివారు. వారితో తన అంబుల పొద నింపుకున్నవాడు ధన్యుడు. అట్టువాడు సిగ్గుపడక గుమ్మములో తన విరోధులతో వాదించుదురు. 128 కూడా చూద్దారండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదువు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించను. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక. ఆమేన్. ఈ వాక్యములు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యు ఆల్.